సమస్య ఈరోజు ఎదుర్కొంటున్నా సరే, ఎటువంటి ప్రశ్న నీ హృదయంలో ఉన్నా సరే, ఎటువంటి ఆటంకమును ఎదుర్కొంటున్నా సరే, నీవు కానీ ఖచ్చితంగా దేవుని స్వరము వినాలనేటువంటి ఆశతో నువ్వు దేవుని దగ్గరికి వెళ్తే, దేవుడు నీతో మాట్లాడి నీకు జవాబునిచ్చి నీకు మార్గము చూపించడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. దానికి మార్గమే లేదు, విధానమే లేదు, పద్ధతే లేదు, ఎప్పుడూ ఇటువంటిది కాలేదు అని అంటున్నావా? దానికి కూడా సిద్ధంగా ఉన్నాడు దేవుడు. హల్లెలూయా. ఎప్పుడూ జరగనటువంటి విషయం కూడా దేవుడు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. కానీ మన హృదయము, మన ఆశ, మన దాహము దేని పట్ల ఉంది? మనం దేవుని పట్ల చూస్తున్నామా, మనిషి పట్ల చూస్తున్నామా? దేవుని మీద నువ్వు ఆధారపడ్డట్టయితే నువ్వు ఎప్పుడు కూడా ఓడిపోవు జీవితంలో. హల్లెలూయా. Until you are on course with divine commands, you are not really in command. దేవుని యొక్క ఆజ్ఞలు, దేవుని యొక్క స్వరము వినే స్థితిలో నువ్వు లేకపోతే నువ్వు ఆజ్ఞాపించే స్థితిలో ఉండలేవు. ఎప్పుడైతే నువ్వు దేవుని ఆజ్ఞలు వినగలవో అప్పుడు నువ్వు ఆజ్ఞాపించే స్థితికి దేవుడు నిన్ను తీసుకొస్తాడు. హల్లెలూయా. దేవుని యొక్క స్వరమే నిన్ను మరి గొప్ప విజయవంతమైన జీవితం జీవించడానికి ఒక మాస్టర్ కీ లాంటిది. ఇలా రాశాం, ద వాయిస్ ఆఫ్ గాడ్ ఈస్ ద మాస్టర్ కీ టు లివ్ ఎ లైఫ్ ఆఫ్ డిస్టింక్షన్. ద వాయిస్ ఆఫ్ గాడ్ ఈస్ ద మాస్టర్ కీ టు లివ్ ఎ లైఫ్ ఆఫ్ డిస్టింక్షన్. అంటే ప్రత్యేకమైనటువంటి జీవితం జీవించడానికి దేవుని స్వరమే ఒక గొప్ప తాళపు చెవి. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. కాబట్టి ఏం నేర్చుకుంటున్నాం ఇవాళ మనం అంటే, మనకి సమస్యలు వచ్చినప్పుడే దేవుని స్వరం వినడం కాదు, దేవుని స్వరం వినడం అనేది అది మన జీవితంలో అది ఒక అలవాటుగా మారాలి. ఆమేన్. నిజంగా దేవుని ఆశీర్వాదాలు మన జీవితంలో అనుభవించాలంటే ఆయన స్వరము విని దానికి లోబడి నడవడం నేర్చుకోవాలి. గొప్ప గొప్ప స్థలాలు దేవుడు తయారు చేసి పెట్టాడు ఎవరికి? ఆయన స్వరము విని దాన్ని గైకొని నడుచుకునేటువంటి వారికి. అందుకే ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 1వ వచనంలో ఇలా వ్రాయబడి ఉంది, నేడు దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని, దేవుడైన యెహోవా మాటను శ్రద్ధగా విని, నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్నా ఆయన ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకొనిన ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. చూసారా, ఎప్పుడు కూడా దేవుని యొక్క ఉద్దేశం మనల్ని హెచ్చించడమే. ఎత్తైన స్థలంలో, హెచ్చించిన స్థలంలో మనం ఉంచడమే దేవుని యొక్క ఉద్దేశం మన పట్ల. కానీ అక్కడ చేరాలంటే మనం నేర్చుకోవాల్సింది ఏంటి? దేవుని స్వరము విని ఆ వాక్యానికి లోబడి నడవడం నేర్చుకోవాలి. హల్లెలూయా. దీనికి మంచి ఉదాహరణ యెహెజ్కేలు 37వ అధ్యాయము 1వ వచనం ఒకసారి చదువుదాం. యెహోవా హస్తము నా మీదకి వచ్చెను, యెహోవా హస్తము నా మీదకి వచ్చెను, నేను ఆత్మవశుడనై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలో నన్ను దింపెను. చూసారా ఎక్కడ దించాడండి? ఎముకలతో నిండినటువంటి లోయలో దించాడు. నేను 3వ వచనం 3-4. ఆయన నరపుత్రుడా, ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతకగలవా అని నన్ను అడుగగా, ప్రభువా యెహోవా అది నీకే తెలియను అని నేను అంటిని. అందుకు ఆయన ప్రవచనమెత్తి ఎండిపోయిన ఈ ఎముకలతో ఇట్లనుము, ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట ఆలకించుడి. చూసారా, ఎండిపోయిన ఎముకలు గలటువంటి ఒక లోయలో ఉంచాడు. ఉంచినప్పుడు ఏమంటున్నాడు? ఇవి బ్రతకగలవా అంటే, ప్రభా నీకే తెలుసు అంటే, వాటిని ప్రొఫెసై అంటూ దీస్ బోన్స్ అంటే వాటికి ప్రవచించు అన్నాడు దేవుడు. సరే 7-8 చదువుదాం. ఆయన నాకు ఆజ్ఞ ఇచ్చిన ప్రకారము నేను ప్రవచించుచుండగా. గమనించండి, ఆయన దేవుని యొక్క స్వరం వింటున్నాడు. ఆ వినిన స్వరాన్ని ఆయన పలకమని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. నేను ప్రవచించుచుండగా గడగడమను ధ్వని ఒకటి పుట్టెను. చూసారా, ఎప్పుడైతే ప్రవక్త వాక్యము విని ఆ వాక్యం పలకడం మొదలు పెట్టాడో ఏం జరుగుతుందండి? అక్కడ కదలిక, ఒక అద్భుతము జరగడం మనం గమనిస్తున్నాం. ఏం చేస్తున్నాడైనా? ఎండిన ఎముకలు కదలడం మీకు తెలుసా?
చచ్చినది ఏది కూడా బ్రతకడం మనకి సాధారణంగా తెలియదు. దేవుడు వచ్చితేనే తప్ప చచ్చింది మళ్ళీ బ్రతకదు. ఆమేన్. యేసయ్య తప్ప ఎవరు కూడా చచ్చిన దాన్ని బ్రతికించలేరు. అయితే ఇక్కడ ఈ వ్యక్తి, ఈ దైవజనుడు, ఈ ప్రవక్త మాట్లాడుచుండగా ఒక గొప్ప శబ్దం ఏర్పడి ఒక గొప్ప కదలిక మనం గమనిస్తున్నాం. అప్పుడు ఎముకలు ఒకదానితో ఒకటి కలుసుకొనెను. నేను చూచుచుండగా ఆ నరములను మాంసమును వాటి మీదకి వచ్చెను, వాటిపైన చర్మము కప్పెను, అయితే వాటిలో జీవాత్మ ఎంత మాత్రమును లేకపోయెను. 10వ వచనం. ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు నేను ప్రవచింపగా జీవాత్మ వారిలోనికి వచ్చెను. వారు సజీవులై లేచి లెక్కింప శక్యము కాని మహా సైన్యమై నిలిచిరి. చూసారా? హల్లెలూయా. ఎముకలతో మొదలైనటువంటి అంశం ఇప్పుడు ఎక్కడికి వచ్చింది? లెక్కలేనంత మంది గల సైన్యముగా మారింది. హల్లెలూయా. దేని వలన జరిగింది ఇదంతా? దేవుని స్వరము విని పలుకుట ద్వారా. గమనించండి, యెహెజ్కేలు చేసింది ఏంటి? వినడము, పలకడము. అంతకు మించి చేసింది ఏమి కూడా లేదు. అలాగే మనము కూడా ఎటువంటి సమస్యను ఎదుర్కొంటున్నా సరే ప్రాముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటి? ఆయన స్వరమును వినాలి. ప్రభువా, ఈ పరిస్థితిలో నువ్వు ఏమంటున్నావు? నీ స్వరము నాకు వినిపింపచే. నాకు ఈ సమస్య ఉంది, ఈ ప్రశ్న ఉంది, ఈ యొక్క పరీక్షను ఎదుర్కొన్నాను, ఈ సమస్యలో నీవు నాతో మాట్లాడు ప్రభువా అని చెప్పి మనం దేవుని దగ్గరికి వచ్చినప్పుడు, దేవుని స్వరము విన్నప్పుడు ఆ స్వరానికి మనము లోపడి గైకొన్నట్టయితే ఖచ్చితంగా విడుదలను మనము అనుభవించగలము. ఎటువంటి చచ్చిన స్థితి, ఎండిపోయిన స్థితిలో నీ పరిస్థితి ఉన్నా, నీ వ్యాపారం ఉన్నా, నీ ఏదైనా సరే దేవుని స్వరము చచ్చిన దాన్ని కూడా తిరిగి జీవింపచేయగలదు. హల్లెలూయా. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది, మన చెవిటితనమే, దేవుని స్వరము పట్ల మనకున్న చెవిటితనము వల్లనే అనేక మంది మరి అనేక సమస్యల్లో నిమగ్నమై ఉన్నారు, కట్టుబడి ఉన్నారు. అనేక మంది దేవుని బిడ్డలు కష్టాల్లో ఉన్నారు, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు, లేకపోతే వైవాహిక ఇబ్బందుల్లో ఉన్నారు, పిల్లల విషయంలో ఇబ్బందులు, ఉద్యోగ విషయాల్లో ఇబ్బందులు ఉన్నాయి. ఎందుకో తెలుసా? మనము సమయము తీసుకొని దేవుణ్ణి మనము తెలుసుకోవడానికి, దేవుని స్వరం వినడానికి మనం సమయము గడపటం లేదు. ఎవరన్నా వచ్చి ఇది మంచిది, ఇది చేస్తే బాగుంటుంది, ఇంత 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 ఇన్వెస్ట్మెంట్ చేస్తే అంత రిటర్న్ వస్తుందంటే మనం సాధారణంగా ఏం వాడుతున్నాం? మనం రీజన్ అండ్ లాజిక్ వాడతాం కదా, కారణాలను, హేతువాదమును ఇవి వాడి దాని వలన మనం నిర్ణయం తీసుకున్నాం. కానీ మర్చిపోకండి, గాడ్ నోస్ ది ఎండ్ ఫ్రమ్ ద బిగినింగ్. ఆది నుండి దేవుడు అంతం నెరిగిన వాడు, ఆది నుంచే అంతం నెరిగినటువంటి వాడు. చాలాసార్లు ఏమవుతుందంటే, మంచి సేల్స్ మెన్ వచ్చినట్టయితే మనము ఖచ్చితంగా పడిపోతాం. ఎందుకు? వాడు ఆ సేల్స్మెన్షిప్ ద్వారా మనల్ని ఒప్పింపజేసి మనకి రీజన్ ద్వారా డెసిషన్ తీసుకోవడం నేర్పించారు మనకి. కానీ రీజనింగ్ మంచిది కాదని నేను అంటం లేదు, లాజిక్ మంచిది కాదని అంటే, కానీ వీటి రెండిటికంటే ప్రాముఖ్యము దేవుని స్వరం. ఎందుకు? దేవునికి తెలిసినంత ఎవరికి కూడా తెలియదు. దేవుడు అంతము తెలుసు కాబట్టి, ప్రభువా నీవేమంటున్నావు అని మనం దేవుణ్ణి అడగాలి. ఎప్పుడైతే మనం దేవుని దగ్గర నుంచి వింటామో దాని ప్రకారంగా నడిచినప్పుడు ఏమను? వాట్ గాడ్ కమాండ్స్ హీ కమిట్స్ టు పర్ఫార్మ్. ఆయన మనకి తెలియపరిచినట్టయితే నడువు అన్నట్టు మనం నడిస్తే ఆయన బాధ్యత వహిస్తాడు మనం ఓడిపోకుండా ఉండడానికి. అది ఎటువంటి పరిస్థితి అయినా సరే. తొందరపడి మనము అడుగేసి, తొందరపడి మన జ్ఞానముతో మనం నిర్ణయం తీసుకోవడం ద్వారానే అనేక సార్లు మనల్ని మనము మరి బాధలోకి, శ్రమల్లోకి మనల్ని మనమే ఉచ్చులో వేసుకుంటున్నాం. కాబట్టి ఖచ్చితంగా దేవుని స్వరము వినడము, మరి ఆ డిలిజెన్స్ అంటే శ్రద్ధతో వినడం అనేది నేర్చుకోవాలి. దీనికి గొప్ప ఉదాహరణ రాజు అయిన దావీదు యొక్క జీవితం. రాజు అయిన దావీదు ఎప్పుడు కూడా ఒక్క యుద్ధము కూడా ఓడిపోలేదు. దాదాపు 60 యుద్ధాలు చేశాడు ఆయన. ఏ యుద్ధములో కూడా ఆయన ఓడిపోలేదు. ఆయన విజయానికి మూలము ఆయన ఎప్పుడు కూడా దేవుని స్వరము వినడమే కాక ఆయన యొక్క నడిపింపుని గ్రహించగలిగే స్థితిలో ఉండేవాడు.
ఉదాహరణకి 2-3 చూద్దాం ఇవాళ. మొదటి సమూయేలు 23వ అధ్యాయము మొదటి 5 వచనాలు చూద్దాం. మొదటి సమూయేలు 23వ అధ్యాయం. తరువాత ఫిలిస్తీయులు కెయీలా మీద యుద్ధము చేసి కళ్ళముల మీద ధాన్యమును దోచుకొనుచున్నారని దావీదునకు వినబడెను. అంతటా దావీదు, నేను వెళ్ళి ఈ ఫిలిస్తీయులను హతము చేయుదునా అని యెహోవా యొద్ద విచారణ చేయగా. ఆగండి, ఇక్కడ కెయీల్ అనే స్థలంలో ఫిలిస్తీయులు వాళ్ళని ఎదిరిస్తున్నారు. కెయీల్లో ఉండేది దేవుని బిడ్డలు. అయితే ఇంగ్లీష్లో ఇలా వ్రాయబడింది, డేవిడ్ ఇంక్వైర్డ్ ఆఫ్ ద లార్డ్. అంటే దావీదు దేవుని దగ్గరికి వెళ్ళాడు ఏమి కనుక్కోవడానికి, తెలుసుకోవడానికి, వారి మీద నేను యుద్ధము చేయాలా లేదా అని. యెహోవా నీవు వెళ్ళి ఫిలిస్తీయులను హతము చేసి కెయీలాను రక్షించుమని దావీదునకు చెప్పెను. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుడు పలుకుతాడో దేవుడు మనకు తోడై ఉంటాడు. ఆమేన్. అందుకే దావీదు తన బల శౌర్యం మీద కానీ, తన సైన్యం మీద కానీ, తన ఎక్స్పీరియన్స్ మీద కానీ ఆయన ఆధారపడలేదు. ఎప్పుడు కూడా ఏం గమనిస్తామంటే దావీదు జీవితంలో ఎప్పుడైనా సరే ఆయన దేవుడు నాకు తోడై ఉండాలన్న ఆశతో దేవుని దగ్గరకు వచ్చాడు. ప్రభా నువ్వు వెళ్ళమంటే వెళ్తాను, లేకపోతే లేదు. నాకు ఎంతమంది సైన్యం ఉన్నారు, నాకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది, నేను ఎంత గొప్ప సైనికుడు అనేది ప్రసక్తి కాదు. నీవు నాకు తోడై ఉంటావా లేదా, నీ వెళ్ళమంటే వెళ్తాను. హల్లెలూయా. కాబట్టి ఏం తెలుసుకున్నాము, మనం ఎంత చదువుకున్నా, మనకి ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా, మనకి ఎంత డబ్బు ఉన్నా, మనకి ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉన్నా, మనం ఏ విషయంలో అయినా సరే ముందు అడుగు వేసేటప్పుడు దేవుణ్ణి యొద్ద తెలుసుకోవాలి. దేవా ఇది నా పట్ల నీకున్న చిత్తమా కాదా. హల్లెలూయా. ఎందుకంటే గమనించండి, ప్రతి ఒక్కరము కూడా ఒక ఉద్దేశంతో సృష్టించబడ్డాము. దేవుడు తన ఉద్దేశాల్ని తనకి ఏ ఉద్దేశం ఉందో ఈ లోకం పట్ల అది నెరవేర్చబడడానికి నన్ను సృష్టించుకున్నాడు. హల్లెలూయా. కాబట్టి ఒక విషయం మంచిదా చెడు అని కాదు, అది దేవా నీ చిత్త ప్రకారం ఇది నా జీవితంలో రైటా రాంగా, నేను దీంట్లో పాల్గొవాలా వద్దా, నేను అది చేయాలా వద్దా. అది చేసినంత మాత్రాన పాపము కాదు, కానీ నీ చిత్త ప్రకారం నేను అది చేయాలా లేదా, అది ప్రాముఖ్యమైన విషయం. మరి ఇక దంపతుల జీవితంలో దేవుడు చాలా అద్భుతమైన కార్యం చేశారు. మన సంఘంలో జరిగినటువంటి ఫెయిత్ కాన్ఫరెన్స్ గురించి అక్టోబర్ నెలలో వాళ్ళు తెలుసుకుని మరి మన సంఘానికి రావడం జరిగింది. ఆ క్షణం నుంచి కూడా మన సంఘానికి క్రమంగా వస్తున్నారు. మరి మన సంఘానికి వచ్చినప్పటి నుంచి కూడా దశంభాగం చెల్లించడం గురించి, మరి కానుకలను దేవునికి అర్పించడం గురించినటువంటి మాటను మరి దంపతులు ఇరువురు కూడా తెలుసుకున్నారు. అప్పటి వరకు వారు క్రైస్తవుల కుటుంబంలో జన్మించినప్పటికీ దశంభాగం చెల్లించడంలో ఉన్నటువంటి ప్రాముఖ్యతను గురించి తెలిసిన వారుగా లేరు. ఎప్పుడైతే మరి ఆ విధంగా వాళ్ళు క్రమముగా వారి దశంభాగమును ఇస్తున్నారు, మరి వారి యొక్క మరి విత్తనంను కూడా విత్తడం ప్రారంభించారు. దేవుడు వారి జీవితంలో కార్యం చేయడం స్టార్ట్ చేశారు. మరి 10 రూపాయలు కూడా విత్తలేనటువంటి స్థితిలో ఉన్నప్పుడు మన సంఘానికి రావడం జరిగింది. మరి 6 నుంచి 7 లక్షల అప్పుతో వారు ఉన్నటువంటి సమయంలో మన సంఘానికి రావడం ప్రారంభించారు. మరి ఎప్పుడైతే దశంభాగం ఇవ్వడం వాళ్ళు మొదలు పెట్టారో, మరి చాలా మంది వాళ్ళు ఎవరైతే మరి ఇవ్వాల్సి ఉందో అప్పులు, మరి వాళ్ళు వచ్చి మరి 2 లక్షల అప్పు వరకు మరి కొట్టివేయడం జరిగింది. మీరు మాకు చెల్లించే అవసరం లేదు అని వాళ్ళు చెప్పడం జరిగింది. అంత మాత్రమే కాకుండా మరి ఎవరైతే నూతనమైనటువంటి వ్యాపారం ప్రారంభించాలనుకుంటున్నారో వారికి కూడా దేవుడు సహాయం చేస్తున్నారు అనేటువంటి మాట పాస్టర్ మలిన్ గారి ద్వారా వీరు పొందుకోవడం జరిగింది. ఆ మాటను పొందుకున్న తర్వాత నుంచి వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ ఏది లేకుండా, వాళ్ళ పెట్టుబడి ఏది లేకుండానే వారి పక్షంగా మరి ఒకరు వచ్చి పెట్టుబడి పెట్టి మరి 70 లక్షల వరకు వెంచర్గా ఉన్నటువంటి ఆ యొక్క బిజినెస్లో వీరు ముందుకెళ్ళడానికి దేవుడికి సహాయం చేశారు. మరి ఇప్పుడు వారు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండేటువంటి స్థితిలో దేవుడు వారిని నిలబెట్టారు. దేవునికి సమస్త మహిమ కలుగును గాక. ఎందుకో తెలుసా, మనం ప్రతి ఒక్కరం కూడా దేవుని చేత సృష్టించబడ్డాం. ఈవేళ దాదాపు 6 బిలియన్ల జనసంఖ్య ఉంది మన లోకంలో. 6 బిలియన్. ఇంతకుముందు అనేక మంది ఉన్నారు, ఇంక ముందు ఇంకా రానై ఉన్నారు. కానీ ఎవరి ఫింగర్ ప్రింట్ కూడా మీతో మ్యాచ్ అవ్వదు. అంత ప్రత్యేకంగా సృష్టించబడ్డాం. ఈరోజు మన ప్రభుత్వం మనకు UID నంబర్ని ఇస్తుంది. అంటే రేపు ప్రొద్దున్న నువ్వు వెళ్ళి అడిగితే నీ పేరు అడగరు, ఇంకా నీ నంబర్ ఏంటి అంటారు. ప్రభుత్వ దృష్టిలో నువ్వు నంబర్గా మారుతున్నావు, కానీ దేవుని దృష్టిలో నువ్వు వ్యక్తిగానే ఉంటావు.
హల్లెలూయా, ఆమేన్. అది తప్పు కాదు, కానీ ఏం చెప్తున్నానంటే దేవుడు నీకు ఇస్తున్నటువంటి ఆ ప్రత్యేకత ఏ వ్యక్తి కూడా ఇవ్వడు. నిన్ను ఒక ప్రత్యేకమైన పని కొరకు సృష్టించుకున్నాడు దేవుడు. ఆ ప్రత్యేకమైన పనిలో ఉన్నప్పుడే నువ్వు పరిపూర్ణంగా ఫలించగలవు. ఉదాహరణకి ఆరెంజెస్ తెలుసు కదండి, మీకు తెలుసా తెలీదా? ఆరెంజ్ చెట్లని ఎవరైనా హైదరాబాద్ చుట్టూలో పాతారా? ఎందుకు పాతారు? చచ్చిపోతాయా? చావు. ఆరెంజ్ పండదా? పండుతుంది. కానీ ఆరెంజ్ ఏ రుచి ఉండాలో, ఏ సైజులో ఉండాలో, ఏ కలర్లో ఉండాలో అలాగ వస్తుందా? ఇక్కడ రాదు. కొబ్బరి చెట్లు తీసుకుందాం, ఇక్కడ పాతితే సస్తాయా? బతుకుతాయి. కానీ డెల్టాకి వెళ్ళి చూసినట్టు అటువంటి కొబ్బరికాయలు ఇక్కడ ఉంటాయా? ఉండవు. ఎందుకు? దేనికైనా ఒక ప్రత్యేకమైన స్థలం ఉంది. నిన్ను కూడా దేవుడు ఒక ప్రత్యేకమైన స్థలంలో ఉంచి ఒక ప్రత్యేకమైన కార్యం జరిగించడానికే సృష్టించాడు. అదేంటో నువ్వు తెలుసుకోవాలి. డిస్కవర్ యువర్ డెస్టినీ అంటే అదే. నీ గమ్యాన్ని నువ్వు కనుగోవాలి. దేవుని దగ్గర నువ్వు గోజాడాలి. ఈ దావీదు ఏం చేస్తున్నాడు? ప్రభువా, ఈ యుద్ధంకి వెళ్ళడం నీ చిత్తమా కాదా అంటే దేవుడు వెళ్ళు, ఈ ఫిలిష్తీయులు నేను నీకు అప్పచెప్తాను అన్నాడు. అంటే తర్వాత ఏమవుతుంది చదువు. దావీదుతో కూడానున్న జనులు, దావీదుతో ఉన్న జనులు ఏమంటున్నారు వినండి. మేము ఇచ్చట యూదా దేశంలో ఉండినను, యూదా దేశంలో ఉన్నప్పుడే మాకు భయముగా ఉన్నది, భయంగా ఉంది. ఫిలిస్తీన్ల సైన్యములకు ఎదురుగా కేయులకు మేము వచ్చిన ఎడల మరింత భయం కలుగును, మరింత భయం కలుగుతుంది కదా. ఏమంటున్నారు? అయ్యా, నువ్వేమో దేవుడు చెప్తున్నాడు అంటున్నావు, నిజంగా చూసినట్టు ఇప్పుడే భయంలో ఉన్నాం, ఇంకా నువ్వు రమ్మనే స్థలంకి వెళ్తే ఇంకా భయమైనట్టు, భయం కలిగించే స్థలము అసలు మనకు రావాలని అంటే చూసారా, నువ్వు చెప్తున్నావు లీడర్గా, కానీ రావడానికి మేము సిద్ధంగా లేము అంటున్నారు. దావీదు ఒకటి గమనించండి, మనుషులు చెప్పిన దాని ప్రకారం ఆయన నిర్ణయం తీసుకోలే. మనుషుల మాట విని నిర్ణయం తీసుకునేవాడు ఎప్పుడు కూడా మంచి నాయకుడు అవ్వలేడు. మంచి లీడర్షిప్ ఎప్పుడు కూడా దేని మీద బేస్ అయి ఉంటుంది తెలుసా? దేవుని స్వరం వినడం, కన్విక్షన్ మీద బేస్ అయి ఉండాలి. లీడర్షిప్ డెఫినేషన్ ఏంటి తెలుసా? లోన్లీనెస్. ఒకటి, ఎంత పైకి వెళ్తావో లీడర్షిప్లో అంత లోన్లీగా ఉంటుంది, పైన ఏకాంతంగా ఉంటుంది. ఎందుకంటే కానీ సాధారణంగా జనం ఏమనుకోండి, ఎంతమంది నాతో ఏకీభవిస్తే అంత బాగుంటుంది అనుకుంటాం. ఏకీభవిస్తే మంచిదే, ఏకీభవించకపోయినా నువ్వు నాయకుడు కాబట్టి అది సత్యమైతే, అది నిజమైతే, అది దేవుని మాట అయితే ఒంటరిగా ఉండడానికి సిద్ధంగా ఉన్నప్పుడే నువ్వు నిజమైన నాయకుడు అవుతావు. అందుకే దావీదుతో మెజారిటీ అనేది పనికిరాదు. దావీదు దగ్గర దావీదు డెమోక్రసీ నమ్మలేదు, అందుకే ఆయన రాజు. దేవుడు కూడా డెమోక్రసీ నమ్మడు, అందుకే ఎప్పుడు ప్రజల్ని ఓటేయమని అడగడు. ఆయన ముందే నిర్ణయం తీసుకుంటాడు, ఈ రకంగా చేస్తేనే నువ్వు బాగవుతావు అంటాడు. మెజారిటీ కలిసి ఇదంతా కరెక్ట్ అనగానే దేవుడు మారిపోడు, ఆయన వాక్యం మారదు. భూమి ఆకాశములు గతించిపోను కానీ నా మాటలో పొల్లైనను సున్నైనను కొట్టివేయబడదు. దేవుడు ముందుగానే నిర్ణయించాడు. ఇప్పుడు ఏమంటున్నాడు? నీ ఒపీనియన్ నాకు అనవసరం అంటున్నాడు. He doesn't care a bit for popular vote or popular opinion. దాంతో సంబంధమే లేదు దేవునికి. అందుకే దావీదు గొప్ప నాయకుడు ఎందుకు అయ్యాడో తెలుసా? ప్రజల మాట వినలేదు. సౌలు ఎందుకు కూలిపోయాడో తెలుసా? ప్రజల మాట విన్నాడు కాబట్టి. ఏమన్నాడు సమూయేలుతో? ప్రజలందరూ అన్నారు వీటిని, దేవుడు ఏమన్నాడు? అన్నిటినీ హతమార్చమన్నాడు. ప్రజలేమన్నారు? వద్దు, మంచి అని దాయు, వాటిని దేవుడికి అర్పిద్దాం. కాదు, అలా అటువంటి వాడు ఎన్నడూ కూడా మంచి నాయకుడు అవ్వలేడు. ప్రజల ఒపీనియన్, మెజారిటీ ఒపీనియన్ ద్వారా నడిచేవాడు ఎప్పుడైనా కూలిపోయేవాడే. అందుకే గొప్ప లీడర్ అవ్వాలంటే కన్విక్షన్ బేస్డ్ లీడర్షిప్ అవసరం. సత్యము అని తెలిసినప్పుడు దానికి నిలబడ్డం నేర్చుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. దావీదు అన్నాడు, సరే మీరందరూ ఒప్పుకోవటం లేదు కదా, మళ్ళొకసారి
మీరు అంటున్నారు కాబట్టి మీ కొరకు మళ్ళీ దేవుని దగ్గరికి వెళ్తానన్నాడు తప్ప మీరు చెప్తున్నారు కాబట్టి నేను మానేస్తాను అనలేదు. హల్లెలూయా. మళ్ళీ వెళ్ళాడు దేవుని దగ్గరికి. చదువు. దావీదు మరలా యెహోవా యొద్ద విచారణ చేసెను. యెహోవా యొద్ద విచారణ చేసే. ప్రభువా, వీరందరూ ఇలాగ అంటున్నారు, మరి నువ్వేమంటావు ప్రభు? నువ్వైతే నాకు చెప్పే వెళ్ళమని, కానీ వీళ్ళందరూ అయితే రామంటున్నారు, మరి ఏమంటావు ప్రభు అన్నాడు. నీవు లేచి కేయిలాకు వెళ్ళుము, ఫిలిస్తీన్లను నీ చేతికి ఫిలిస్తీన్లకు అప్పచెప్తున్నాను అని సెలవిచ్చాను. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. గమనిస్తున్నారా? దేవుని స్వరము వినుట వలన ఆ రోజు దావీదు గొప్ప విజయము పొందగలిగాడు. ఆయన సైన్యముని బట్టి కాదు, ఆయన శక్తిని బట్టి కాదు, ఆయన యొక్క ఎక్స్పీరియన్స్ని బట్టి కాదు, అవన్నీ ఉండొచ్చు, కానీ ముఖ్యముగా విజయానికి మూలము దేవుని స్వరము. 2 సమూయేలు 2వ అధ్యాయం మొదటి 3 వచనాలు చూద్దాం. ఇక్కడ మనం ఏం గమనిస్తామంటే, చదవక ముందు ఈ 2వ అధ్యాయం కాబట్టి, మొదటి అధ్యాయంలో సౌలు యోనాతాను ఇద్దరు కూడా మరణించారు. ఇప్పుడు ఇది జరిగిన తర్వాత ఇది జరిగింది. ఏం జరిగింది? సౌలు చనిపోయారు, యోనాతాను చనిపోయాడు. మరి ఇంతవరకు సౌలు నుంచి దాక్కోవడానికి ఎడారిలో, అరణ్యములో, మరి కేవ్స్లో అంటే గుహల్లో బ్రతికాడు దావీదు. ఇప్పుడు ఒక ప్రశ్న అడుగుతున్నాడు దేవుణ్ణి. ఇది జరిగిన తర్వాత యూదా పట్టణంలోనికి నేను పోదునా అని దావీదు యెహోవా యొద్ద విచారణ చేయగా. దావీదు యెహోవా యొద్ద విచారణ చేసను అని ఎక్కడైతే తెలుగులో ఉందో, ఇంగ్లీష్లో అక్కడ డేవిడ్ ఇంక్వైర్డ్ ఆఫ్ ద లార్డ్ అని ఉంది. కాబట్టి చూడండి, సౌలు చనిపోయాడు, యోనాతాను చనిపోయాడు. ఆయన ముఖ్యముగా ఆయన్ని వెంటాడి చంపాలి అని ఆశించినటువంటి వారు పక్కకు జరిగిపోయారు, చనిపోయారు. చనిపోయినంత మాత్రాన తనంతట తాను ఏదో నిర్ణయం తీసుకోవడం లేదు. ఇప్పుడు దేవుని దగ్గరకు వచ్చి విచారణ చేస్తున్నాడు. ప్రభువా, యూదాలో ఉన్న పట్టణాల్లో ఏదైనా ఒక పట్టణానికి వెళ్ళొచ్చా? ఇంతకాలం నేను గుహల్లో బ్రతికాను కదా, మరి ఏదైనా పట్టణానికి వెళ్ళొచ్చా అంటే ఏమంటున్నాడు వినండి. దేవుడు పోవచ్చునని యెహోవా అతనికి పోవచ్చునని ఆయనకి యెహోవా సెలవిచ్చాను. ఏమంటాడు దేవుడు? సరే, నువ్వు పట్టణానికి వెళ్ళొచ్చు అన్నంత మాత్రాన వెంటనే ఆయనకి ఇష్టం వచ్చిన పట్టణానికి వెళ్ళలేదు. ఇప్పుడు చదువు. నేను పోవలసిన స్థలం ఏది అని. ఆగు. నేను పోవాల్సిన స్థలం ఏది? ప్రభువా, నా కొరకు నువ్వు నిర్ణయించిన స్థలం ఏది? హల్లెలూయా. ఎందుకు? ఇప్పుడే చెప్పాను నేను, మనము ఫలించడానికి ఒక ప్రత్యేకమైన స్థలము దేవుడు ఏర్పాటు చేశాడు. నేను ఫలించాలంటే నేను అనేక దేశాలు వెళ్ళొచ్చాను. న్యూజిలాండ్లో కొద్ది కాలం బ్రతికాను, అమెరికాలో కొద్ది కాలం బ్రతికాను, వేరే దేశాలకు వెళ్ళాను. ఎక్కడ కూడా ఇక్కడ ఫలించినంత ఫలించలేదు. ఎందుకు? ఇక్కడ ఉండడానికి నన్ను దేవుడు స్థిరపరిచాడు కాబట్టి. నేను ఎక్కడికి వెళ్ళినా ఇటువంటి ఫలం నేను ఫలించలేను. హల్లెలూయా. అలాగే ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు ఒక స్థలమును నిర్ణయించాడు. ప్రతి విషయంలో దేవుని యొక్క నిర్ణయం తెలుసుకోవాలి మనం. ఎందుకంటే మనము సృష్టించబడక ముందే మనల్ని ఎరిగిన దేవుడు. హల్లెలూయా. ఎక్కడ జన్మించాలో దేవునికి తెలుసు, ఎక్కడ పెరగాలో తెలుసు, ఎక్కడ జీవించాలో దేవునికి తెలుసు, ఎక్కడ సేవ చేయాలో దేవునికి తెలుసు. ఇవన్నీ ఆయనకు తెలుసు కాబట్టి ఇవి ఆయన దగ్గర మనం విచారణ చేయటం నేర్చుకోవాలి. విచారణ చేసి దేవుని దగ్గర వినాలి. ప్రభువా, సరే, యూదాలో ఎన్నో పట్టణాలు ఉన్నాయి, ఏ పట్టణానికి వెళ్ళమంటావు? ఎందుకంటే ఆయన స్వరంలో విడుదలే కాదు, ఆయన స్వరంలో సమాధానం ఉంది, ఆయన స్వరంలో ప్రొటెక్షన్, భద్రత ఉంది, ఆయన స్వరంలో సెక్యూరిటీ ఉంది, క్షేమం ఉంది. ఇవన్నీ కూడా ఆయన స్వరంలో ఉన్నాయి. కాబట్టి ప్రభువా, నీ చిత్తము ఏంటి? ఎక్కడికి వెళ్ళమంటాం? ఏం వ్యాపారం చేయమంటాం? ఏ ఉద్యోగం చేయమంటున్నాం? ఏ చదువు చదవాలి? చూడండి, ఈ రోజుల్లో ఎవరైనా యవనస్తులను అడిగితే ఏం చదువుతున్నాడు? ఇంజనీరింగ్ అంటారు. ఎందుకు? అందరూ ఇంజనీరింగ్ చదువుతున్నారు కాబట్టి. ఇంజనీర్ అవుతేనే ఉద్యోగం. ఎంతోమంది ఇంజనీర్లు ఉద్యోగం లేకుండా పడి ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఇంజనీర్ కాదు, డాక్టర్ కాదు, నాకు గ్రాడ్యుయేషన్ ఉంది, దేవునికి స్తోత్రం. నాకైతే బీదతనం లేదు, పేదరికం లేదు. హల్లెలూయా. దేవుని చిత్తంలో ఉన్నాను అనే నిశ్చయత నాకుంది, పరిపూర్ణత ఉంది, సంతృప్తి ఉంది. హల్లెలూయా. అంటే చదవద్దని అంటం లేదు, చదవాలి. కానీ దేవుడు దేని కొరకు నిన్ను పిలిచాడు? హల్లెలూయా. అది తెలుసుకొని దానికి సంబంధించిన దాన్ని చదివితే ఇంకా ఎక్కువ ఫలము నువ్వు అనుభవించగలవు నీ జీవితంలో. ఎందుకు?
ఆయన నిన్ను సృష్టించాడు. దేవుడు పిలిచాడు దావీదుని దేనికి? రాజు అవ్వడానికి. సమూయేలుని పంపించి ఆయన్ని అభిషేకించాడు, రాజు అయ్యాడు. దేవుని దృష్టిలో 30 సంవత్సరాల క్రితమే ఆయన రాజు అయ్యాడు. ఆ పిలుపుంది, కానీ నడిపింపు అవసరం. అది ఆ ప్రవచనం పరిపూర్ణం అవ్వాలంటే ఏం కావాలి? నడిపింపు అవసరం. దేవుని స్వరం వినే స్థితి అవసరం. కాబట్టి అందుకే దావీదు ప్రతి స్థలములో ప్రతి అడుగులో జయిస్తూనే వచ్చాడు. దేవునికి వ్యతిరేకమై దేవుని యొక్క మాటకు వ్యతిరేకించి ఆయన చేయకూడనటువంటి పాపములు చేసిన తర్వాతే ఆయన జీవితంలో ఓటమి అనేది జరుగుతుంది. మరి అనేక మంది మాకు వ్రాస్తున్నారు, తెలియపరుస్తున్నారు ఫోన్ల ద్వారా ఈ ప్రోగ్రాం వలన ఆశీర్వించబడుతున్నామని. మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇది మాకు ఉద్దేశం. దేవుని యొక్క వాక్యము బోధిస్తూ, దేవుని వాక్యమును తెలియపరుస్తూ అనేకులు ఆశీర్వించబడాలనేదే నా ఉద్దేశం. మరి ఈ ఆశీర్వించబడుతున్నటువంటి మీరు హైదరాబాద్కి వచ్చినట్టయినా, లేకపోతే హైదరాబాద్ ప్రాంతంలో మీరు జీవిస్తున్నట్టయితే తప్పకుండా ఒక్కసారి మా యొక్క ఆదివారపు ఆరాధనకైనా లేకపోతే శుక్రవారపు ఆరాధనకైనా రావాలని మరి నేను ప్రత్యేకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. దాని ఇన్ఫర్మేషన్ అంతా కూడా మరి టెలివిజన్ మీద మీకు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది. దాని నంబర్స్, టెలిఫోన్ నంబర్స్ ఉంటాయి, ఎక్కడ మీటింగ్లు అవుతాయో అవన్నీ కూడా ఇన్ఫర్మేషన్ ఉంది. అయినా మీకు అనుమానం ఉంటే ఒకసారి ఫోన్ చేయండి, వారు తెలియపరుస్తారు. అంతేకాదు మీరు వచ్చినప్పుడు మరి SPM శామ్యుయల్ పట్టా మినిస్ట్రీస్ కౌంటర్కో ఆ టేబుల్కో వెళ్ళినట్టయితే అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ మాట్లాడి మీరు నేను మిమ్మల్ని ఆహ్వానించాను కాబట్టి మీరు వచ్చారని తెలియపరిస్తే ఖచ్చితంగా వారు మిమ్మల్ని నా దగ్గరికి తెస్తారు. నేను మీతో కలిసి మీకు ప్రార్థన చేయాలని కూడా ఆశిస్తున్నాను. కాబట్టి తప్పకుండా రావాలని, మమ్మల్ని కలవాలని మరి కోరుతున్నాము, ఆహ్వానిస్తున్నాము. నేను మిమ్మల్ని కలవాలని ఎదురు చూస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగా.